కలర్స్తోని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే ఒక మెటీరియల్ వాడి రకరకాల కెమికల్స్తోని కలర్స్తోని విగ్రహాలను తయారు చేసేసి మార్కెట్లో అమ్మి వాటిని మన వాళ్ళు కొంతమంది పిల్లలు ఆగ్రహ నిర్వాహకులు తెచ్చేసుకొని వాటిని నవరాత్రులలో పూజించేసి వాటిని తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేస్తున్నాం, మనం బ్రతకడానికి కారణమైన మనమే కాకుండా సమస్త జీవరాశులకు అవసరమైన వాటర్ని మనం ఏం చేస్తున్నామంటే పొల్యూట్ చేస్తున్నాం. సో ఆ వాటర్ మనం తాగుతాం, పశువులు తాగుతాయి, పక్షులు తాగుతాయి. ఆ వాటర్లో చాలా చాలా అక్వాటిక్ లివింగ్ థింగ్స్ ఉంటాయి, చేపలు ఉంటాయి, కప్పలు ఉంటాయి, రకరకాల జీవరాశులు ఉంటాయి. వాటన్నింటినీ మనం ఏం చేస్తున్నామంటే మన 9 రోజుల సంబరానికి ఆ వాటర్ బాడీస్ నాశనం చేస్తున్నాం. అలాంటిది వద్దని చెప్పేసి మీ సారు, మన కరస్పాండెంట్ సారు గత 25 సంవత్సరాల నుండి తన వంతు బాధ్యతగా నేను సైతం అని ఈ యొక్క పర్యావరణం, ఈ యొక్క ఇకాలజీని, ఈ యొక్క ఎన్విరాన్మెంట్ని, ఈ యొక్క ప్లానెట్ మదర్ ఎర్త్ని కాపాడడం కోసం తన వంతుగా ఉడతా భక్తిగా తను ప్రయత్నం చేస్తూ ఇప్పటి వరకు 1000 విగ్రహాలని అందరికీ తయారు చేసి ఇవ్వడం జరిగింది. వారి యొక్క స్పృహకు, వారి యొక్క సామాజిక స్పృహకు, వారికి ఈ మదర్ ప్లానెట్ని, ఈకాలజీని కాపాడడం కోసం తను చేస్తున్న ప్రయత్నానికి, తను చేస్తున్న కృషికి మనస్ఫూర్తిగా ఒక బాధ్యత గల అధికారిగా నేను వారికి కృతజ్ఞత చేస్తున్నాను, అభినందిస్తున్నాను. పిల్లలు మీ అందరూ పెరుగుతుంటారు, పెద్దగా అవుతారు, చక్కగా చదువుకొని మంచి జాబ్స్ చేస్తారు, మంచి బిజినెస్ చేసుకుంటారు, పెద్ద లెవెల్లో మీరు స్థిరపడతారు. మీ అందరూ చేయాల్సింది ఏంటంటే ఈరోజు ప్లెడ్జ్ చేయాలి. ఇక నుండి మీరు మీ ఇంట్లో కానీ, మీ ఫ్రెండ్స్ ఇంట్లో కానీ, మీ స్ట్రీట్లో కానీ, మీకు తెలిసిన చుట్టాలలో కానీ మీ అందరూ ఏం చేయాలంటే ఈ యొక్క ఎన్విరాన్మెంట్ని మనం కాపాడుకోవాలంటే మట్టితోని తయారు చేసిన ఎటువంటి కెమికల్స్ని వాడకుండా తయారు చేసిన మట్టి గణపతి విగ్రహాలనే మనం తయారు చేసుకుందాం, కొనుక్కుందాం, వాటినే మన ఇంట్లో పెట్టుకుందాం, మన ఇంటి ముందు పెట్టుకుందాం. 9 రోజులు చక్కగా వాటిని మనం పూజిద్దాం. మళ్ళా వాటిని మనం నవరాత్రుల తర్వాత వాటిని పద్ధతిగా, సంస్కారంతో, పద్ధతిగా, భక్తిభావంతో వాటిని మనం నిమజ్జనం చేద్దామని చెప్పేసి మీ అందరూ ప్లెడ్జ్ చేయాలి. ఇప్పుడే కాదు, మీ జీవితంలో ప్రతి ఒక్కరూ మీరు చేయాలి, మన వాళ్ళందరూ కూడా చెప్పాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే మీరు గమనిస్తున్నారో లేదో, మన ఎర్త్ మేము మీ వయసులో ఉన్నప్పుడు ఈ యొక్క ఎర్త్ ఇక్కడ ఉండే కండిషన్ చాలా బాగుండేది. మా నాన్న, మా తాతయ్యలు, మా ముత్తాతలు వాళ్ళు పిల్లలు ఇంకా బాగుండేది. కానీ రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ, సంవత్సరాలు మారుతూ ఉన్న కొద్దీ ఈ యొక్క ప్లానెట్ ఇప్పటి వరకు ఈ యొక్క ప్లానెట్ మీదనే లివింగ్ కండిషన్స్ ఉన్నాయని చెప్పేసి తెలుసు. ఇప్పటి వరకు ఈ యొక్క యూనివర్స్లో మనం వెళ్ళగలిగినంత వరకు వెళ్ళాము. ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా మనలాగా ఒక లివింగ్ థింగ్స్ అంటే జీవరాశులు ఉండి జీవరాశులు బతకడానికి అనుకూలమైన వాతావరణం ఉన్నది ఎక్కడ లేదు ఇప్పటి వరకు మనము అతి కష్టంతో చంద్రమండలం వెళ్ళాము, అతి కష్టం మీద మనం మార్స్కు వెళ్ళాము. అవునా? మార్స్కు మనుషులు పోకుండా మార్స్కు మనం శాటిలైట్లను పంపించాము, రోవర్లను పంపించాము. అవునా? పంపించామా లేదా? కానీ అక్కడ మనము బతకడానికి